హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం మనతో పాటు జీవీఎల్ ఆచార్యులు గారు ఉన్నారు. నమస్తే సార్. సో జగన్ గారికి ముప్పు వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే జగన్ గారు సోదరి షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేశారు. త్వరలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా తన పదవి తీసుకోబోతున్నారు. సో ఈ రకంగా చూసుకుంటే ఏమైనా ఇబ్బంది ఉందా? షర్మిల ప్రస్తావన వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడు నాట్ ఏ పొలిటీషియన్, ఓన్లీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. జగన్మోహన్ రెడ్డి బిజినెస్ పొలిటీషియన్. పవన్ కళ్యాణ్ అండ్ షర్మిల ఇద్దరు కలిసి ఎమోషనల్ పొలిటీషియన్స్ వీళ్ళు. ఎందుకంటే వీరు ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియనటువంటి ఊహాతీతమైన పొలిటీషియన్లు ఇద్దరు. ఓకే. అందులో అమ్మాయిది మకర లగ్నం, షర్మిలది శని మహాదశ. శని మహాదశలో పార్టీ పెట్టింది, శని మహాదశలో విలీనం చేసింది. మిథునంలో ఒక అపగ్రహం కూర్చొని ఉంది. రాజశేఖర రెడ్డి చిరంజీవి. ప్రజల గుండెలలో స్థిరంగా ఉండే ప్రతి ఒక్కరూ చిరంజీవి. వారికి ఆయుర్దాయం ఎప్పుడు ఉంటుంది. కానీ షర్మిల చేసినటువంటి చిన్న పనికి రాజశేఖర రెడ్డి నిజంగా మరణించినటువంటి సమయం ఆమె కాంగ్రెస్ పార్టీలో ఎడమకాలు పెట్టిన రోజే రాజశేఖర రెడ్డికి నిజమైనటువంటి నివాళులు అర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అదే నోటితో తిట్టాం, అదే నోటితో మనం పొగుడుతున్నామంటే మనది నోరు అనుకోవాలా, తాటి పట్టి అనుకోవాలా? రాజకీయానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉండాలి. ఎవరి మీద కోపంతోనో ఏదో సాధిద్దామని మీరు చేసినటువంటి ఒక ఎమోషనల్ పని రాజశేఖర్ రెడ్డికి నిజమైనటువంటి కుటుంబానికి నిజమైనటువంటి అవమానం. అది కడప రాయలసీమలో రాజన్న పేరు వినటువంటి కుటుంబాలే చాలా తక్కువ మంది ఉంటారు. రాయలసీమకు రాజన్న రాముడు, ఆ రాముడికి అవమానం చేసింది. సాధించేది ఏంటి అంటే ఈ అమ్మాయిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశారు. నా అంచనా ప్రకారం ఆమె వెనక అనిల్ బ్రదర్ ప్రోత్సాహం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మతాలు మారుతారు, క్రైస్తవాన్ని ప్రోత్సహిస్తారు, మత మార్పుళ్ళు జరుగుతాయి అని విస్తృతంగా ప్రచారం చేసినటువంటి కొన్ని వర్గాలుకి ధీటుగా అనిల్ బ్రదర్ అనేటువంటి ఒక బ్రాహ్మణ పుటక పుట్టి సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి ఆ బ్రాహ్మణ కులాన్ని భ్రష్టు పట్టి నిత్య అగ్నిహోత్రం చేసేటువంటి కుటుంబంలో పుట్టిన వ్యక్తి వారి స్వార్థం కోసం మతాంతర వివాహం చేసుకుని ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి అడ్డుకట్ట వేశాడు. ఓకే. 5 సంవత్సరాలుగా ఏ గ్రామంలో కానీ, ఏ పట్టణంలో కానీ, ఏ జిల్లాలో కానీ ఎక్కడ అనిల్ బ్రదర్ యొక్క ప్రస్తావన కానీ ఆయన ప్రసంగాలు కానీ ఎక్కడా లేవు. 2004-2009 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు సినిమా హోర్డింగులకు కానీ ఏ ప్రముఖ మీటింగులకు కూడా అనిల్ బ్రదర్ యొక్క హోర్డింగులు మనకు కనపడేది. అంటే వడ్డించేటువంటి రాజు మనవాడైనప్పుడు మీకు పదవీ కాంక్ష ఎందుకు? లైక్ దట్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నాడు యోగి ఆదిత్యనాథ్. ఆయన వెళ్ళేటువంటి అసెంబ్లీకి వెళ్ళే దారిలో వాళ్ళ చెల్లెలు కాకా హోటల్తో టీ అమ్ముకుంటుంది. సొంత సోదరు కదా అని చెప్పేసి అమ్మాయికి 5 స్టార్ హోటల్లో ఏదైనా కొనిస్తే ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసేది? తప్పు కాదా? రాజుకి, రాజ్యాన్ని వెళ్ళేటువంటి రాజుకి, ముఖ్యమంత్రికి బంధుప్రీతి మమకార వికారాలకి దూరంగా ఉంటాడు. ఏ ప్రమాణం చేయలేదా? రాజ్యాంగంపై ప్రమాణం చేస్తూ నాకు కానీ నా వారాలకు కానీ ఎలాంటి ప్రలోభాలకి లొంగనని, మమకారాలకి లొంగనని అని ప్రమాణం చేశారా? అంటే ప్రమాణం చేసి చెల్లెలికి ఒక పదవి, బావగారికి ఒక పదవి, అమ్మకో పదవి, తమ్ముడికో పదవి అని చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా కొడుకు ఇక్కడ పదవులు ఇచ్చుకుంటూ కూర్చుంటే అది రాజ్యాంగబద్ధమా?
నీవు చేసిన ప్రమాణం నీవే క్రమబద్ధత లేనప్పుడు ఇంకా ప్రమాణానికి విలువ ఎక్కడ ఉంది? జగన్మోహన్ రెడ్డి తాను దేవుడిపై ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినప్పుడు నాకు కానీ నా వారలకు కానీ నా వారసులకు కానీ ఎక్కడ లాభాపేక్ష లేకుండా చేస్తానని ప్రమాణానికి కట్టుబడినవాడు కాబట్టి తన కుటుంబాన్ని దూరంగా పెట్టుకున్నాడు. కాదా మీరే అంటారా? ఏం ప్రమాణం చేస్తున్నారండి? 2 సార్లు ప్రమాణం చేశారే, ఆ ప్రమాణం విలువ ఇవ్వక్కర్లేదా? నీకు ఏదైనా కావాలని అడిగి చేయించుకోవాలి. సరే కాదు, ఇక్కడికి వచ్చావు, ఇక్కడ ఏదో ఉద్ధరిద్దామని, ఇక్కడ ఏమీ లేదు. నీ భర్త యొక్క ప్రోత్సాహంతో, చంద్రబాబు నాయుడు గారి యొక్క మాయాజాలంతో నీవు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి కండవా కప్పించుకున్న రోజే నీ తండ్రికి పరువుకి నీవే మరణ శాసనం చేసినట్టుగా నేను భావిస్తాను. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారితో కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి ఆయన కుటుంబ అభిమానిగా నేను చెప్తాను. ఓకే, నువ్వు సాధించేది ఏంటి? నీవు ఆ పిచ్చి పని చేయడం, ఉద్రేకంగా చేసిన పని వలన ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఏదో జరుగుతుంది అని ఊహల ఉయ్యాల, పగటి కలలు, ఎండమాములు, ఏదో కుందేటి కొమ్ము ఎతికేటువంటి సోకాల్డ్ పార్టీ వాళ్ళు ఎవరుతున్నారో వారందరికీ దిమ్మ తిరిగే షాక్ వస్తుంది. ఓకే, కానీ అంటే ఇక్కడ షర్మిల గారు కాకుండా ఈయన అభ్యర్థుల్ని మారుస్తున్నారు కదా, దానిపైన కూడా గెలిచే అవకాశాలు తక్కువ ఉంటున్నాయని చెప్తున్నారు. అండ్ కొంతమంది వాళ్ళ నేతలే అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ 5 సంవత్సరాలు నేను పదవి అనుభవించా. నాకు ఇక్కడ గన్మెన్లు ఇచ్చారు, నాకు ఎస్కార్ట్ ఇచ్చారు, రాజభోగాలు అనుభవించాం. నెక్స్ట్ మనం గెలవను మనకు తెలుసు, నెక్స్ట్ మనం గెలవను అని తెలుసు. తెలిసినప్పుడు నీతిగల రాజకీయ నాయకుడు నిన్ను పిలిచి, నీకు సీట్ ఇచ్చి, నిన్ను గెలిపించి 5 సంవత్సరాలు నీకు రాజభోగాలు అనుభవించేసినటువంటి వ్యక్తి నీవు పబ్లిక్లో తిరగకుండా, పబ్లిక్ నాడు తెలియకుండా, పబ్లిక్ ఏం కోరుకుంటున్నారో తెలియకుండా నేనే గెలవాలి, నేనే ఎమ్మెల్యే అవ్వాలి అని స్వార్థపూరితమైనటువంటి ఎమ్మెల్యేలు, ఓడిపోతామని తెలిసి కూడా డాంబికాయలు కొట్టే ఎమ్మెల్యేలు మార్చుకోవడం తప్పేంటి? గెలిచే వ్యక్తి ఎవరు వదులుకుంటారా? వదులుకుంటారండి? ఎందుకు మారుస్తున్నాడు? అది రాజకీయ వ్యూహం. మన మహాభారతంలో కురుక్షేత్ర రణరంగంలో పాండవులు కానీ కౌరవులు కానీ వాడినటువంటి వ్యూహాలు 11 రకాల వ్యూహాలని వాడారు. విజయం సాధించడం కోసం అధినాయకుడు 100 రకాల వ్యూహాలు పన్నుకుంటాడు. మీకు చేతనైతే ఆ వ్యూహాలను ఛేదించండి. ఇక్కడ నాయకులను మార్చడం ప్రజామోదం ఉంది, 100% ఉంది. నేను ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉంటే వారంలో నేను ప్రతి జిల్లా తిరిగి వస్తాను, వారానికి ఒక అసెంబ్లీ సెగ్మెంట్ తిరిగి వస్తాను. నేను ఆస్ట్రాలజికల్ సర్వే చేస్తాను. నాకు రాజకీయం అంటే ఇష్టం, నా కుటుంబం రాజకీయం, నేను వ్యవసాయదారుణ్ణి, నేను రైతు కాబట్టి మా లెక్కలు మాకు ఉంటాయి. ఇక్కడ ప్రజలను, నాయకులను మార్చడం ప్రజామోదం ఉంది. ఆమోదం లేదు ఎవరికంటే సోకాల్డ్ పార్టీ వాళ్ళకి, ఆ నాయకుడికి. ఉదాహరణకి గుడివాడ అమర్నాథ్ని మారుస్తున్నారు. నేనే చెప్పా, గుడివాడ అమర్నాథ్ అక్కడ గెలవడు, ఆ క్యాండిడేట్ను మార్చుకోవాలి. దర్శి ఉన్నటువంటి ఎమ్మెల్యే గెలవడు, ఆయన మార్చుకోవాలి. నూతలపాడు మార్పుకు అవకాశం తక్కువ కానీ మార్చారు. కొన్ని ఆయన వ్యూహాలకు ఉంటాయి, గ్రౌండ్లో ఉండేది మేము, గ్రౌండ్ అంటే మాకు తెలుస్తుంది. సోషల్ మీడియాలో వచ్చే సర్వేలు మొత్తం కరెక్ట్గా ఎలా అంటాం మనం? ఆఫీసులో గ్రాఫ్ చేసి సరిపోదు కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వ్యూహాత్మకంగా 35 మందిని లిస్ట్ ఇచ్చాడు. అందులో మార్పులు వస్తాయి. మళ్ళీ ఒక తేనె తొట్టి కదిపినప్పుడు అక్కడ కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఇక్కడ ఇద్దరిని పిలుస్తున్నాడు, ఇదిగో నీ ప్రాబ్లం ఇది, ఇక్కడ నీకు మైనస్ ఉంది, ఈ మైనస్ సరిదిద్దుకోవాలి. సో నువ్వు ఇతను సపోర్ట్ చేసి ఇతను గెలిపించుకునిరా. మన 75 కార్పొరేషన్లు ఉన్నాయి, కొన్ని ఎమ్మెల్సీలు వస్తాయి. ఆయన ఇచ్చిన మాటకు తప్పకుండా ఇస్తాడు కదా, అందరికి నమ్మకం కదా.
సో కాబట్టి నీవు గెలవలేనప్పుడు వాలంటీర్గా నీవు వెళ్ళి మా ప్లేస్ను రిస్టోర్ చేయండి అన్నప్పుడు నీ మీద గౌరవం పెరుగుతుంది. ఉదాహరణ విజయవాడ సెంట్రల్ ఉంది, ఇక్కడ మల్లాది విష్ణు గారు గెలవరు, పోయినసారి కష్టంగా గెలిచాడు. గెలవరని నేను చెప్పాను, ప్రతి ఛానల్లో చెప్పాను. సో అక్కడ క్యాండిడేట్ మార్చుకున్నారు. ఆ మల్లాది విష్ణుకి ఒక పదవి ఉన్నది, అమరావతి డెవలప్మెంట్ కమిటీ ఉంది, నీకు క్యాబినెట్ హోదా ఇచ్చారుగా, ఎన్నోసార్లు చేసావుగా, కొత్తకి అవకాశం ఇవ్వచ్చు కదా. సో కాబట్టి ఏ పార్టీలో పదవులు అనుభవించిన వారైనా అవకాశం ఉన్నంత వరకు వాలంటీర్గా తప్పుకొని కొత్త వారికి అవకాశం ఇచ్చినప్పుడు మీ ఓట్ బ్యాంక్ షేర్ పెరుగుతుంది. కాబట్టి నాకు పదవి రాలేదని, నాకు సీట్ ఇవ్వలేదని గగ్గోలు పెట్టి పార్టీని భ్రష్టు పట్టించే కంటే వినమ్రంగా బయటకు వస్తే ఆ గౌరవం పబ్లిక్లో ఎప్పుడూ ఉంటుంది. నువ్వు ఎటు గెలవు, గెలిచే క్యాండిడేట్ని ఎవరైనా వదులుకుంటారండి. సో కాబట్టి నాకు అంచనా ప్రకారం ఈసారి 60 నుంచి 70 మందిని మార్చుకుంటే తప్ప వైసీపీ అక్కడ గట్టెక్కే పరిస్థితి లేదు. ఓకే, అంటే మార్చిన వాళ్ళందరూ జగన్ గారికి వ్యతిరేకత అయితే మరి ఇబ్బంది అవుతుంది కదా అండి. మార్చిన అభ్యర్థులు కూడా ఆయన వ్యతిరేకత పబ్లిక్ వ్యతిరేకత కాదుగా, పబ్లిక్ వ్యతిరేకత కాదు ఆయన. కానీ వాళ్ళందరినీ సమర్థించుకుని ముందుకెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, పెద్ద అలదడే రాలేదే, 30 మంది మార్చారని వచ్చిందా? ఒకటి ఉంటుంది, భావోద్వేగాలు ఉంటాయి. నేను చెప్పాను కదా, పదవులు గన్మెన్లు ఆచరణ ఉంది కదా. ఇక్కడ వారు మౌనంగా ఉంటే దాని ఫలితాలు వేరే వస్తాయి, అంతే తప్ప వాళ్ళ అలదడి లేకపోయినా ప్రతిపక్షాల అలదడి ఎక్కువ అయిపోయింది ముందు. అది ఎలా ఉంటుందంటే ముందే కూసింది కుయ్యలు అన్నట్టు ఉంటుంది. వీళ్ళు టీడీపీకి వెళ్తారా, కాంగ్రెస్ పోతే పోనండి. అసలు గెలవాలి అనుకుని పెట్టుకున్నటువంటి నాయకుడికి లేనటువంటి బాధ మనకెందుకు, కందకల తర్వాత కత్తిపేటకెందుకు. సో కాబట్టి షర్మిల అనేటువంటి పదార్థం కాంగ్రెస్ పార్టీలో వచ్చినంత మాత్రాన 1% ఏదన్నా మార్పు వస్తుందేమో కానీ విజయ అవకాశాలు ఆ పార్టీకి లేదు. సో కాబట్టి షర్మిలని వైఎస్ఆర్సీపీ ప్రత్యర్థిగానే భావించదు. ఒకవేళ ఆమె ఇచ్చేటువంటి స్పీచెస్ని బట్టి ఆపోజిట్ రియాక్షన్ అయితే వస్తుంది తప్ప అక్కడ అన్న చెల్లెల వదిన ఎన్ని కాదు. అవును, రాజకీయమే, వ్యవహారమే. ఒకటి జనవరి 18 ఎంగేజ్మెంటు, ఫిబ్రవరిలో పెళ్ళి, ఎలక్షన్ నెల రోజు ఓడబడిచేదేంటి ఇక్కడ చెప్పండి. ఏం చేస్తుంది నెల రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఆమె ఎన్ని మండలాలు తిరగలుగుతుంది, ఎంత సమాహితం చేయగలుగుతుంది? మళ్ళా ఓలెక్స్ బ్యాచ్గా వచ్చేది, కొత్త బ్యాచ్ రాదుగా, పాత చింతకాయ పచ్చడిగా మళ్ళీ వచ్చేది. ఇప్పుడు కొత్త చింతకాయ పచ్చడి ఆవు పెడతారేమన్నా లేదు. కాంగ్రెస్ పార్టీ అది గతించినటువంటి పార్టీ, ఏదో మళ్ళీ పురుడు పోసుకుంటుంది. ఆ పురుడు పోసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడాను కుటుంబాలను విడదీయడంలో, కుటుంబాలని విడదీసి ఒకప్పుడు రాజశేఖర మరణానంతరం బై ఎలక్షన్లో విజయం మీద సొంత మరిదిని నించోబెట్టినటువంటి ఘన దిక్కుమాలిన చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీ. ఓకే, నీతి మాలినటువంటి చరిత్ర గల పార్టీ. అది ఎప్పటి నుంచి మొదలైంది? సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధానమంత్రిని చేయకుండా నెహ్రూ గారిని ప్రధానమంత్రి చేసినప్పుడే కాంగ్రెస్ పార్టీ యొక్క సైద్ధాంతికాలు మొత్తం మనకు తెలుస్తాయి. అప్పటి నుంచి వారు విభజించు, పాలించు, కొంపలో చిచ్చు పెట్టు, కాపురాలు కూల్చు, ఈ పద్ధతిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మరలా ఆంధ్రప్రదేశ్లో బతికి బట్టగలుగుతుందంటే అబద్ధం. ఇక్కడ అదృష్టించేదంటే ఆయన గ్రహాలు వక్రించాయి, ఈయన గ్రహాలు వేయించాయి. కాబట్టి ఒక్క రేవంత్ రెడ్డి గారు తన భుజస్కంధాల మీద ఆనాడు 2004, 2009లో రాజశేఖర రెడ్డి ఎంత కష్టపడ్డాడో, బహుశా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ తన కూతురుపై కాకుండా రేవంత్ రెడ్డిపై ప్రవేశించి తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో బతికించుకున్నాడు. కానీ అక్కడ మాత్రం ఆయన చనిపోయి కరెక్ట్గా మనకు 1 రోజులు ఈ నుంచి లెక్కేసుకోవాలి. రాహుల్ గాంధీకి తల వంచిన రోజునే రాజశేఖర రెడ్డి గారికి నిజమైనటువంటి మరణం సంభవించినట్టుగా నేను భావిస్తాను. ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.